హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలసంద వడల తయారీ విధానం. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చికెన్ కర్రీలోకి కానీ, టీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. అలసందలను ఒక 4, 5 గంటల పాటు నానబెట్టి, ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టాలి. కొంచెం బరకగా ఇలా చూపిస్తున్న విధంగా ఒక చిన్న ఆనియన్, తర్వాత 2, 3 పచ్చిమిర్చి, 2, 3 వెల్లుల్లి పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ఆ మిశ్రమంలోకి యాడ్ చేయడానికి కొత్తిమీర మరియు కరివేపాకును ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టండి. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేయవచ్చు. మిక్సీ జార్‌లోకి 2, 3 పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమంలోకి మనం కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరను యాడ్ చేసి మంచిగా కలపాలి. అందులోకి కొద్దిగా ఉప్పును వేయాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ పైన చిన్న చిన్న ముద్దలుగా పెట్టి ప్రెస్ చేసి దానికి మనం హోల్ చేస్తే అవి చాలా బాగా కాలుతాయి. ఇలా కాటన్ క్లాత్ పెట్టడం వల్ల ఏదైనా ఎక్స్‌ట్రా తడిగా ఉన్నా కూడా ఆరిపోతుంది పిండి అనేది. సో, ఇలా ఒక్కొక్కటిగా నూనె కాగిన వెంటనే వేస్తూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చాలి. లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చి, ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.